వి వర్ దేర్ ఫర్ యూ. ఆ ఒక్క మాట మాకు వేల కోట్ల ఎనర్జీని ఇచ్చినా కూడా మేము ఎంత హ్యాపీ ఫీల్ అవుతామంటే ఓకే 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 ఐసీయూలోకి పంపించారు రానివ్వరు, కానీ మీరు మాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. ఆ లిమిటేషన్స్ బ్రేక్ చేసుకొని మేము ఉన్నాము, మీరు కంగారు పడద్దు, మీరు భయపడద్దు. ఆ ఇచ్చిన మోటివేషనే మాకు మేము ఇన్ని రోజులు ఇంత హ్యాపీగా ఉన్నాం. మిమ్మల్ని మర్చిపోలేను. నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఈ టీంని మిమ్మల్ని మర్చిపోలేను. ఇంటికి వెళ్ళినా పాప అడుగుతూనే ఉంది ఈ అన్న ఇక్కడెక్కడ. సో వజర్తో తాతయ్య అని అన్నంత బాడీ వచ్చింది మా పాప. రోజు లిటరలీ నిల్చొని డిశ్చార్జ్ చేసి వెళ్ళేటప్పుడు దే హ్యావ్ గొడవ ఫైట్. సార్ నిజంగా చెప్తూ వెళ్ళాను, మా పాప ఇలా ఉంటుంది, ప్లీజ్ మీరు మిస్ హ్యాండిల్ చేయొద్దు, ప్రేమ చెప్తే వింటాది అన్న మనిషి. నెక్స్ట్ డే నేను 2 days బ్యాక్ వచ్చిన తర్వాత ఎంత ర్యాపోలో ఉన్నారంటే ఇంకా అంత ర్యాపోలో ఉన్నారు సార్. స్నాప్చాట్స్, ఆటలు. సో హోమ్ అనే ఫీలింగ్ నాకు ఇచ్చారు. ఎనీ టైం మా పిల్లలు అంత మింగిల్ అయిపోయారు, అట్ ద సేమ్ టైం అంత ఈజీగా తీసుకున్నారు. ఇది ఒక హాస్పిటల్ ఐసీయూ అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి లేదు. సో మీ టీం మీకు ఎంత సపోర్ట్, మీరు నాకు అంతకు మించి అన్న ఫీలింగ్ నాకు కూడా. థ్యాంక్ యూ అన్న ఒక పదం చాలా చిన్నది, బట్ నేను ఎక్స్ప్రెస్ చేయలేను కొన్ని విషయాలు. బియాండ్ అంటే బియాండ్ సార్. నా ప్రాణాన్ని నా చేతిలో పెట్టారు. ఎంత ప్రశాంతంగా పెట్టారంటే మీరు టెన్షన్ తీసుకోవద్దు, మీరు ఆలోచించద్దు, నేనున్నానని ఒక పేషెంట్తో మ్యాక్సిమం మీకున్న లిమిటేషన్స్లో ఎంతసేపు మాట్లాడగలచ్చు అని మేము అనుకున్నా. మాతో మీరు గంట సేపు నిలబడి మాట్లాడుతుంటే మెస్మరైజ్ అవుతున్నాం మేము. ఆ మాటలే మమ్మల్ని నిలబెట్టాయి ఈ రోజు. ఎప్పుడైనా సరే మన ఫ్యామిలీ కూడా చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మీకు వచ్చిన కష్టం చూస్తే మాకే చాలా బాధ వేసింది. మా అందరికి కూడా ఒక పాప వచ్చేసరికి ఇంకో పాప వస్తుంది అనేసరికి మాకే చాలా బాధ వేసింది. ఇట్ ఈస్ లైక్ మా టీమ్ అయితే మాత్రం యాజ్ యూజువల్ ఇది టీమ్ అంటే అందరూ సిస్టర్స్ గానే గుడ్ పీపుల్ గుడ్ ఎట్ హార్ట్. ఎవ్రీవన్ వాంట్స్ your child recovery faster. Yes sir, yes sir. Sirisha sir aitene, Krishna sir aithe, Sandeep sir aitene. Sir not only మీరు లేని టైంలో కూడా మీ ప్రెజెన్స్ ని వాళ్ళ మాటలలో మేము అంత తీసుకుంటాం సార్. ఎందుకంటే మీ టీం అంటే మీ టీమే అన్నట్టుంది సార్. మీరు లేకపోయినా మీ టీం ఎలా చేస్తున్నారంటే వర్ణించలేను సార్. నేను ఆ మాటలు వర్ణించలేను. సందీప్ సార్ అయితేనేమి, శ్రీషా మ్యామ్ అయితేనేమి, I felt నాకు నేను వచ్చిన ఎమర్జెన్సీకి నెక్స్ట్ డే నాకు అలెక్కమేమో మాట్లాడారు. బట్ నేను ఎలాంటి ఫోబియాలో ఉన్నానంటే నెక్స్ట్ ఓపీకి ఎప్పుడన్నా వెళ్ళినా మీరే కావాలంటే కనపడతారు నాకు, మీతోనే నేను నా బేబీని చూపించుకోవచ్చా అనేంత దాకా పొజిషన్ అని మేమే చూసుకున్నాం. బియాండ్ ఇంకా మాకు హెల్ప్ అవ్వాల్సిన టైంలో మా తమ్ముడి నుంచి, మా వదిన నుంచి, మా అన్నయ్య నుంచి, మా మరిది, మా తోడుకోడు ఇంతందరూ అప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వల్ల అవ్వట్లేదు, వాళ్ళు వస్తున్నారన్నా కూడా మీరు ఏమీ ఆపలేదు. సో ఈవెన్ దో ఇది ఐసీయూ అయినా, ఇది ఇబ్బంది ప్లేస్ అయినా మీరు అర్థం చేసుకున్నారు. అది నాకు చాలా చాలా పుస్తకం ఇచ్చింది.